దూర ప్రాంతానికి, దూర దేశానికి వెళ్ళాడు. వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బు అంతా, తన దగ్గర ఉన్నది అంతా ఏం చేసినాడంట? ఖర్చు చేసినాడు. తిన్నాడు, తాగినాడు, సుఖంగా అనుభవిస్తూ వచ్చాడు. కాబట్టి మనము రోజు తింటా ఉంటే ఒక కొండ రాయి, రోజు ఒక రాయి తీస్తుంటే కొన్ని దినాలకి ఏమైపోతుంది? కరిగిపోతుందా లేదా? తగ్గిపోతుంది. అలాగనే తన దగ్గర డబ్బులు ఉన్నాయి, అయితే రోజు ఖర్చు పెడతా వచ్చినాడు. ప్రతిదినం ఎట్లా చూస్తున్నాడంటే సుఖపడతా ఉన్నాడంట. ప్రతిదినము సుఖంగా జీవిస్తా ఉన్నాడు. తినాల్సినది తింటా వచ్చినాడు, తాగాల్సింది తాగుతా వచ్చినాడు, అనుభవించాల్సింది అనుభవిస్తా వచ్చాడు. ఇలాగూ జీవిస్తా వచ్చినాడు. ఒకరోజు తన దగ్గర ఉన్నదంతా అయిపోయింది. తన స్నేహితులు తోడైనారు. బెల్లం ఉంటే ఏమొస్తాయి? చీమలు వస్తాయి, లేకపోతే ఈగలు వస్తాయి. కానీ తన దగ్గర డబ్బు ఉంది కాబట్టి స్నేహితులు వచ్చినారు. కాబట్టి ఎలాంటి స్నేహితులు వచ్చినారు? తనకు తగిన స్నేహితులే వచ్చినారు. డబ్బంతా ఖర్చు అయిపోయింది, డబ్బంతా అయిపోయింది. అయిపోయినాక స్నేహితుల దగ్గర ఉంటారా? వెళ్ళిపోయారు. కాబట్టి ఒంటరి వాడు అయిపోయినాడు కుమారుడు. తర్వాత ఏ పని దొరకలే. ఆ దినాలలో అప్పుడే కరువు వచ్చిందంట. వాని దరిద్రం కదా, ఆ దినాలలో అప్పుడే కరువు వచ్చిందంట. ఎక్కడ పని దొరకలేదు, తిరుగుతా ఉన్నాడు. ఆ ఊర్లో ఎవరైనా పని ఇస్తారని అట్లా మారుమూల గ్రామానికి ఇట్లా వచ్చినారంట. ఆ ఊరు బయట ఒక ఆయన పందులు మేపుతా ఉన్నాడంట. ఆయన దగ్గరికి పోయా, ఏదన్నా పని ఉంది అంటే ఇదో ఈ పందులు మేపు అంటే, ఏం పెడతామంటే ఆ పందులు తినేది నీవు తిను అన్నాడంట. ఆ పందులు తినేదే నీవు తినాక ఇప్పుడు ఆకలితో ఉన్నాడు కదా, ఆ పందులు తినేది ఆ పొట్టు తినడానికి పోతే ఆ పందులకే సరిపోలే, ఈ పందికి ఆడ సరిపోతుంది కదా. సరే, అప్పుడు ఏమొచ్చింది? అతనికి బుద్ధి వచ్చిందంట. బుద్ధి వస్తానే ఎవరు గుర్తుకొచ్చినారు? తండ్రి గుర్తుకొచ్చేసినాడు. బుద్ధి వచ్చింది, తన తప్పు తాను తెలుసుకుంటూ వచ్చినాడు. తండ్రి గుర్తుకొచ్చినాడు. అయ్యో, నా తండ్రి ఇంత అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు, పని చేసుకునేటోళ్ళు ఉన్నారు, వారు ప్రతిరోజు భోజనం చేస్తా ఉంటున్నారు. నేను ఇక్కడేమో ఆకలితో చచ్చిపోతా ఉంటున్నాను. కాబట్టి నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నా తండ్రి దగ్గర నేను చేసిన తప్పంతా ఒప్పుకుంటాను, తండ్రి దగ్గర ఒప్పుకుంటాను, దేవుని దగ్గర ఒప్పుకుంటాను అని తన మనసును మార్చుకొని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. బట్టలు మాసిపోయినాయి, గడ్డం పెరిగిపోయింది, చెప్పులు తునిగిపోయినాయి, మనిషి వికారంగా అయిపోయినాడు. తండ్రి ఏమో ఎదురు చూస్తా ఉంటున్నాడు. వెళ్ళిపోయిన నా కుమారుడు ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూస్తా ఉంటున్నాడు. కానీ రోజులు అయిపోయింది, దినాలు మాసాలు అయిపోయినాయి, సంవత్సరాలు గడిచిపోయాయి. ఎదురు చూస్తా ఉన్నాడు. ఒక రోజు వచ్చింది రానే, ఒక రోజు ఇంటి బయటికి వచ్చాక దూరం నుంచి ఒక వ్యక్తి నడుచుకుంటా వస్తా ఉన్నాడు. అట్నే నిలబడి తండ్రి చూస్తా వచ్చినాడు. వీడు నా చిన్న కుమారులాగా ఉన్నాడే అని అనుకుంటా వచ్చినాడు. అట్నే నడుచుకుంటా దగ్గరికి వచ్చేటప్పుడే గుర్తుపట్టినాడు, వీడు నా చిన్న కుమారుడే. ఎట్లా ఉన్నాడు? బట్టలు